సంతోష్ ఇల్లు కలియ చూస్తున్నాడు. కొద్దిగా పాతదైనా బాగానే సర్దుకున్నారనిపించింది. 5 నిమిషాల తరువాత ఒక పెద్దావిడ వచ్చి కూర్చొని తనని పరిచయం చేసుకుంది. సంతోష్, శంకర్ కూడా తమని పరిచయం చేసుకున్నారు. సంతోష్ డైరెక్ట్గా వచ్చిన విషయం చెప్పాడు. తనకి పెళ్లి కావలసిన అబ్బాయి ఉన్నాడని, మంచి ఉద్యోగం చేస్తున్నాడని, మీకు పెళ్లి కావలసిన అమ్మాయి ఉందని వచ్చాము అని చెప్పాడు. ఆడపిల్లవాళ్లు కదా మగపిల్లవారింటికి వెళ్లి అడగాల్సింది, మీరేమిటి రివర్స్లో ఉన్నారు, పిల్లాడు బాగుండడా అంది ఆవిడ. ఆ ప్రశ్నకి కంగుతిన్న సంతోష్, రోజులు మారిపోయి ఆడపిల్లవాళ్ల ఇంటి చుట్టూ తిరిగే కర్మ పట్టింది అని అన్నాడు. సరేలేండి, ఎవరొస్తే ఏముంది, మీ అబ్బాయి పెళ్లైన తర్వాత మీ అబ్బాయితో పాటు సోఫాలు, డస్ట్బిన్ కూడా తీసుకెళ్తాడా అని అడిగింది. ఆవిడ ప్రశ్న అర్థం కాక, సోఫాలు, డస్ట్బిన్ ఏమిటి అని అన్నాడు సంతోష్. అదేనండి, మీరు మీ అమ్మాయి కూడా మీ అబ్బాయితోనే ఉంటారా అని అంది ఆమె.